మన పరిస్థితి ఎలా ఉందంటే మన భూమి గురించే ఇంకా మనకు పూర్తిగా తెలియదు. అలాంటి మనం అంతరిక్ష మూలాలను పరిశీలిస్తున్నాం. ఎందుకిలా అంటే కొన్ని విషయాలు ఎప్పటికీ సస్పెన్స్ గానే ఉంటాయి అనే భావనలో మనలో ఉంది. వాటి గుట్టు విప్పేందుకు ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ టైం వేస్ట్ చేసుకునే కంటే కొత్త విషయాలపై ఫోకస్ పెట్టడం మేలు అనే ఆలోచనతో సైంటిస్టులు ఉన్నారు. అందువల్ల వారు చాలా విషయాలను పక్కన పెట్టేస్తారు. ఫలితంగా అవి రహస్యంగా ఉండిపోతున్నాయి. మరికొన్నిటిపై కంటిన్యూగా పరిశోధనలు కొనసాగిస్తున్న ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఎప్పటికైనా ఆ రహస్యాలను ఛేదిస్తామనే ఆశతో ముందడుగు వేస్తున్నారు. అలాంటి 7 రహస్యాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. అవి మనకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయి అంటే మనల్ని టైం ట్రావెల్ చేయించి గతంలోకి తీసుకెళ్తాయి. ఈ 7 రహస్యాలు 7 చందమామ కథల్లా ఉంటాయి. మనం మరీ లోతుగా కాకుండా పైన చర్చించుకుందాం. లోతుగా చర్చించుకోవాలంటే ఒక్కో దానికి ఒక్కో రోజు పడుతుంది. మన దగ్గర అంత టైం ఉండదు కదా. కాబట్టి పైన చర్చించుకుందాం. 1 by 1 తేల్చేద్దాం. సిరియా అనగానే యుద్ధాలు, దాడులు, బాంబు పేలుళ్లు గుర్తుకు రావడం సహజం. వాటిని పక్కన పెట్టేద్దాం. ఇదే సీరియల్లో ఎయిన్ దారా టెంపుల్ ఉంది. స్థానికంగా ఫేమస్. ఈ ఆలయం ఎంట్రన్స్ దగ్గర మీకు చాలా పాదముద్రలు కనిపిస్తాయి. అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మన మనుషులు కాళ్ళ కంటే 3 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అవి మనిషివా లేక జంతువువా అనేది తేలలేదు. స్థానిక భక్తులు మాత్రం అవి దైవ పాదాలు అంటున్నారు. సింహాసనంపై కూర్చునేందుకు దైవమే ఆలయంలోకి నడిచి రావడం వల్ల ఆ ముద్రలు పడ్డాయని వారు చెప్తున్నారు. పురాతత్వవేత్తలు టర్కీలో నిర్మాణాన్ని కనుగొన్నారు. దాన్ని గోబెక్లీ టేప్ అంటారు. చూడడానికి అది ఓ ఆలయం లాగా ఉంది. దాన్ని గమనిస్తే ప్రజలు పట్టణంలో ఉండాలి అనుకునే ముందుగానే దాన్ని నిర్మించినట్లు కనిపిస్తుంది. దానికి రాతి స్తంభాలున్నాయి. అవి ఇప్పటికీ ఆలయ స్తంభాల్లాగా కాకుండా పూర్తి వైవిధ్యంగా ఉన్నాయి. వాటిపై జంతువుల బొమ్మలు, విచిత్ర ఆకారాలున్నాయి. తద్వారా ఆ నిర్మాణం క్రీస్తుపూర్వం నాటిదిగా భావించారు. దాన్ని ఎవరు నిర్మించారో, అది ఆలయమేనా కాదా అనేది ఇప్పటికీ మిస్టరీయే. ఈ రహస్యాన్ని ఛేదించడం కూడా కష్టమే. ఇదో అంతుబట్టని మిస్టరీ. 1901లో యాంటీకి దేరా దీవిలో ఓ విరిగిపోయిన నౌకను సముద్రంలో కనుగొన్నారు. అందులో ఓ మెకానిజం వారికి కనిపించింది. అది అత్యాధునిక టెక్నాలజీగా ఉంది. దానిలో సౌర వ్యవస్థలో మళ్లీ వచ్చే మార్పుని గుర్తించడానికి వీలుంది. సూర్య గమనం, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, మార్స్, గురుగ్రహం, శనిగ్రహం ఎలా కదులుతాయో ఆ టెక్నాలజీ చెప్తుంది. ఫలానా తేదీల్లో ఏ నక్షత్రం ఉదయిస్తాయి, ఏమి అస్తమిస్తాయి అనే వివరాలు కూడా ఉన్నాయి. ఆ టెక్నాలజీ కలిగిన పరికరం ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంది. అలాంటిది మనం చూడాలంటే మనకు 1000 ఏళ్లు పట్టొచ్చు. మరి ఆ పరికరం ఎక్కడిది, ఎవరు చేశారు, ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఆఫ్రికాలోని కలహరి ఎడారి గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇండియాకి సింధు నాగరికత ఎలాగో కలహరికి కూడా ఒకప్పుడు ప్రత్యేక నాగరికత ఉండేదంట. అలాంటి నాగరికత ఎలా అంతమైందో తెలియదు. 19వ శతాబ్దంలో విలియం లియోనార్డ్ హాంట్ బృందం ఆ ఎడారిలో తవ్వకాలు జరిపింది. అక్కడ కొన్ని ఫోటోలు తీసింది. అక్కడ తమకు పురాతన నాగరికతకు చెందిన ప్రాచీన ఆనవాళ్లు కనిపించాయని ఆ టీం చెప్పింది. ఈ వార్త అన్వేషకులకు తెగ నచ్చి వెంటనే వెళ్లి వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చేశారు. కానీ లియోనార్డ్ టీం కి మాత్రమే ఆ నాగరికత ఆనవాళ్లు కనిపించాయని అంటున్నారు. మరి నిజంగానే విలసిల్లిందా అనేది తేల్చాల్సి ఉంది. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళలు గుండ్రంగా ఉండడమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. అవి క్రీస్తు పూర్వం 600 ఏళ్ల నాటివిగా చెప్తున్నారు. 1930లో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్లు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఈ రాళ్లు డైరెక్షన్ చూపిస్తున్నాయని కొందరు అన్నారు. పూజార్ లాంటి స్థానికులు కొందరు అవి దైవరాలుగా భావిస్తున్నారు. ఏదేమైనా వీటి మిస్టరీ మాత్రం రహస్యంగానే ఉంది. మంచు ప్రపంచమైన అంటార్టికా గురించి మనకు చాలా విషయాలు తెలుసు. మన భూమికి దక్షిణాన ఉన్న భారీ ఖండం ఇది. అక్కడ రోజు -57 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చిత్రమేమిటంటే అదే అంటార్టికా ఒకప్పుడు ఇండియాలాగే ఉండేది. అడవులు, చెట్లు, నదులు, సరస్సులతో ఉండేది. చాలా అందంగా ఉండేది. అప్పట్లో పక్షులు, జంతువులు, డైనోసార్లు కూడా అక్కడ ఉండేవంటున్నారు. అలాంటి ఖండం కాస్త మంచు ఖండంలా మారిపోయింది. అక్కడి జేమ్స్ రాస్ దీవులలో శిలజాలను సైంటిస్టులు వెలికి తీశారు. అవి 7 కోట్ల సంవత్సరాల కిందటివని తేలింది. ఆ సమయంలో అలా ఉన్న ఖండం ఇలా ఎందుకైంది అనేది మిస్టరీ.
మీకు ఓపిక ఉంటే ఉత్తర అమెరికా ఖండానికి దక్షిణాన ఉన్న మెక్సికో దేశానికి వెళ్ళండి. అది ఎన్నో రహస్యాల అడ్డ. అక్కడ పసిఫిక్ తీరం వైపున సినాలోయ పెట్రోగ్రిప్స్ అనే ప్రాంతం ఉంది. అక్కడ అగ్నిపర్వతం పేలిన తర్వాత వచ్చినట్లుగా ఉండే చాలా రాళ్లు కనిపిస్తాయి. గుండ్రంగా ఉండే ఆ రాళ్లపై ఎవరో రాతలు రాసినట్లు ఉంటాయి. వాటిపై మనుషులు, జంతువులు, అర్థం కాని విచిత్ర బొమ్మలుంటాయి. అడ్డగీతలు, పూర్ణాలు, అల్లికలు లాంటి గీతలుంటాయి. వాటిని ఎవరు గీశారో, ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవ్వరికి తెలియదు. అవి క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నుంచి క్రీస్తు పూర్వం 300 ఏళ్ల మధ్య నాటివిగా చెప్తున్నారు. ఈ మిస్టరీని మీరు ఛేదిస్తే మీ పేరు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు.